ప్రతి కార్యానికి కూడా మనం నమ్మవలసింది మనుషులు కాదండి. మనుషులు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ మన జీవితం కడవరకు మనతో ఉన్నవారు, మన ఆకలి తీర్చేవారు, ఆపదొద్ద ఆదుకునేవారు, కష్టాల వంటి పరిస్థితుల్లో మనకు తోడుగా ఉన్నవారు, సలహా ఇచ్చే మనుషులు ఎవరు మనతో ఉండరు. ఎంతోమంది అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నీకు ఆలోచన చెప్పేవారుగా ఉంటారు తప్ప ఆ ఆలోచన సక్సెస్ చెయ్యాలి. ఎవరు చేయాలి? దేవుడు చెయ్యాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకం ఉంచుము. ఎప్పుడైతే ఒక మనిషి తన తెలివితేటలన్నీ పక్క పెడతాడో, ఈ లోక జ్ఞానాన్ని పక్క పెడతాడో, ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి అరిచే విధంగా పక్క పెట్టి, నా దేవుడు బట్టి నా జీవితం బాగుపడద్ది, నా దేవుని బట్టి నేను కుటుంబాన్ని కలుపుతాను, నా దేవుని బట్టి నిలబడతా అనుకుంటాడో వారి జీవితంలో దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. గత కాలం అంతా వెంకట రకరకాల ఆలోచనలు చేస్తూ ఉండేవాడు. తనకున్న బుర్రను బట్టి తీద్దాం, అలా చేద్దాం అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు జీవితంలో చేసేవరికి ఒక నమ్ముకున్నారు. అవునండి, ఎవరు నమ్ముకున్నారు? యేసయ్యని. దేవుడు అర్థం కాకమునుపు, తండ్రి మనసు అర్థం కాకమునుపు, ఆయన ప్రేమ అర్థం కాకమునుపు, ఆయన శక్తి అర్థం కాకమునుపు, ఆయనలో లేనప్పుడు వెంకట్ జీవితం తన బుర్ర వాడుతూ ఎలాగెళితే ఇందులోంచి బయటకు వస్తా, ఎలాగెళితే నిలబడగలుగుతా, ఎలాగెళితే నాకంటే ఒక ధైర్యం వద్దని చెప్పి తనకున్న బుర్ర వాడి 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 ఆ సర్పుతో ఈ సర్పుతో వాషింగ్ చేసిన తెల్లగా అయిపోయింది. దేవుడు స్తోత్రం. ఎప్పుడైతే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనసు పూర్తిగా నమ్ముకోవడం ప్రారంభించి, లోకంలో ఉన్నవారు చెప్పే మాటలన్నీ పక్కన పెట్టి దేవుడు చెప్పే మాట నమ్ముకుని వెళ్ళాడో తన త్రోవల దేవుడు సరాలంచ. దేవుడు స్తోత్రం. వాక్యము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకో. చాలా మంది ప్రభు నడిపి కోరుకోరండి. చాలా మంది తన వారి జీవితంలో ప్రభువు నడిపి ఇష్టపడరు. మనుషులు చెప్పే మాటలు బట్టి నడుస్తూ ఉంటారు, వారిచ్చిన ఆలోచన అడుగులు వేస్తూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం అంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు కూడా నువ్వు దేవుడికి అధికారం ఇవ్వాలి. నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. నా జీవితం నడిపించయ్యా, నా బతుకు నడిపించయ్యా, నాకు నువ్వే ఆధారం తండ్రి, నా జీవితాన్ని కట్టు ప్రభా, నువ్వు నాకు కావాలి తండ్రి అని మన బతుకులో మన జీవితంలో మన పట్ల అధికారం ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి ఇవ్వాలి. తప్పల కొట్టండి ఒకసారి. హల్లెలూయా. చిన్నపిల్లల జీవితాలు తల్లికి అధికారం ఇవ్వకుండా బయటకు పోతే ఎప్పుడు బాగుపడరు కదండి. తల్లికి తన పట్ల అధికారం ఇచ్చి తల్లి చేతుల్లో ఉన్నవాడుగా ఉండి ఆ తల్లి చెప్పిందే చేసి తప్ప ఎవరు చెప్పింది చేయకుండా ఉంటే ఆ తల్లి తల తాకట్టు పెట్టైనా కొడుకును పెంచి పెద్దవారికి చేసి ఒక దారి చేస్తుంది. ఆ తల్లికి ఆ కొడుకు అధికారం ఇవ్వక, ఆ తల్లి చెప్పింది చేయక, లోకంలో ఉందని చెప్పిన అన్ని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటికీ తల్లి ఆ కొడుక్కి మార్గాన్ని చూపించలేదు, ఆ త్రోవ నడిపించలేదు. అలాగే మనము దేవుడికి మన మీద అధికారం ఇవ్వాలా. మనం ఇవ్వకుండా దేవుడు రాడు. అధికారం మనం ఇవ్వాలి. నా జీవితాన్ని పరిపాలించు తండ్రి, నా బతుకు పరిపాలించు తండ్రి, నా ఇంటిలో ఉండు తండ్రి అని మన ప్రవర్తన ఎంత అధికారం ఇస్తే అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ త్రోవలన్నీ కూడా సరాలము చెయ్యను. ఏదైతే లోకంలో కోరుకుంటున్నావో అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. దేనికోసం నువ్వు ఆశపడుతున్నావో, ఏది కావాలని ఆలోచిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి జ్ఞానం మీద ఆధారపడి ఆయన నమ్ముకొని నీ జీవితం మీద నువ్వు అధికారంగా ఆయనకి ఇస్తావో ఆయన చేయి పట్టుకుంటావు. చక్కన జ్ఞానం నేర్పిస్తూ ఉంటావు. ఎలా వెళితే నీ జీవితం బాగుంటుందో, ఎలా ఉంటే నీ బతుకు బాగుంటుందో, ఎలా నడిస్తే నువ్వు బాగుంటావు అని చెప్పి నువ్వు దేవుడికి అధికారం ఇచ్చావు కనుక ఆ అధికారం కలిగిన దేవుడు ఎక్కడ గుంటల్లో పడిపోకుండా, ఎక్కడ త్రోవ తప్పకుండా చక్కగా చేయించుకుంటానంటమ్మా నడిపిస్తూ ఉంటాడు. అనుకున్న గమ్యం చేరిపోతావు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభ దినాల్లో ఆదాము హవ్వ దేవుడికి అధికారం కొంతకాలం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు దేవుడు వారికి సలహా ఇవ్వడం ప్రారంభించారు. ఆ అధికారం ఇచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్పడం ప్రారంభించారు.
ఆ అధికారం ఇచ్చినప్పుడు చల్లపూట వేళ ప్రతి దినము కూడా దేవుడు వారి వద్దకు వచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడికి వారి జీవితాల పాటు అధికారం ఇచ్చినప్పుడు వారి గురించి ఆలోచించడం ప్రారంభించారు. కొన్ని దినాల తర్వాత పక్కల మాట్లాడడం ప్రారంభించారు. ఏం మాట్లాడండి? ఇక దేవుడికి అధికారం ఇవ్వాల, అపవాది అనేవాడికి అధికారం ఇవ్వడం ప్రారంభించారు. ఈ అపవాది చెప్పిన మాటల బట్టే అడుగులు వేయడం ప్రారంభించారు. అపవాదు కూర్చున్నారు, నిలబడిన చివరికి ఎవరైతే గతగా దారి చూపించారో ఆ దేవుడు అధికారం తీస్తారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించవచ్చునమ్మా, ఆదాము హవ్వ దేవుడికి అధికారం ఇచ్చినంత కాలం వారి త్రోవలు చక్కగా వెళ్తున్నాయి, మార్గాలు చక్కగా వెళ్తున్నాయి, అనుకున్న పనులు చక్కగా జరుగుతున్నాయి. ఎక్కడ బ్రేకులు లేవు, ఎక్కడ గుంటలు లేవు, ఎక్కడ ముళ్ళ త్రోవ లేదు. ఎందుకంటే వారిని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నారు. గమనించాలి, ఏ తల్లైనా కన్నబిడ్డల జీవితాన్ని ముళ్ళబాటు నడిపించే ఉద్దేశం ఉండదు. ఏ తండ్రి అయినా కన్నబిడ్డల జీవితాన్ని చెడు నడిపించరు. ఏ తల్లైనా తండ్రిని బిడ్డలకి మంచి మార్గం నడిపిస్తారు. దేవుడికి బిడ్డలుగా ఉన్న ఆదాము హవ్వ వారి జీవితాల పైన దేవుడికి అధికారం ఇచ్చారు కనుక దేవుడు నడిపించినంత కాలం కూడా వారి జీవితంలో ఎక్కడ బ్రేకులు ఎల్లెత్తులు ఉన్నాయి. ఒక దినాన్న కొంతమంది సలహెత్తకు వచ్చారు. దేవుడు స్తోత్రం అంటున్నారో, మోసపోయారు మీరు. ఏమన్నారండి? మీరు మోసపోయారు, దేవుడు మీకు అన్యాయం చేస్తాడు, మిమ్మల్ని పట్టించుకోడు, మీ జీవితాలు వదిలిపెడతాడు, మా బతుకులకు అయిపోయింది అన్నారు. ఎవరో? అపవాది. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు దేవుడి యొక్క అధికారాన్ని వదిలేసి అపవాది ఇచ్చే అధికారాన్ని నెత్తిమేసుకున్నారు. ఎప్పుడు నెత్తిమేసుకున్నారు దావచ్చనమా? ఇంకా అపవాదం చెప్పేవన్నీ అన్ని పనులు దేవుడికి విరోధమైన పనులు. ఏది దేవుడు చెయ్యొద్దన్నాడు, ఏది చెందొద్దని చెప్పాడో, ఏది వినొద్దని చెప్పాడో, ఏ సాహసం వద్దని చెప్పాడో, ఎప్పుడైతే అధికారం అపవాదికి ఇచ్చారో ఇక అధికారంతో మన అపవాది వీళ్ళు నడిపించి ప్రారంభించింది. ఇక దేవుడు మార్గం పోయింది, దేవుడు భయం పోయింది, దేవుడు ఆలోచన పోయి అన్ని దేవుడికి విరోధమైన పనులే చేసుకెళ్ళిపోతుంటే వాళ్ళ త్రోవలో ముళ్ళ త్రోవలుగా మారిపోయినాయి. వారి బాట అగ్ని బాటగా మారిపోయింది. ఇక వారి జీవితంలో ఆ త్రోవలో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు ఆ త్రోవ అనుభవిస్తున్నారు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దేవుడి యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన ప్రభువుకి అధికారం అప్పగిస్తే ఆయన ఇస్తున్న వాగ్దానం నీ త్రోవలన్నీ కూడా దేవుడు సరళం చేస్తారు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబంలో కూడా వెంకట్ జీవితం గమనిస్తే నా అంచనా ప్రకారం 90% వారు దేవుడికి అధికారం ఇవ్వడం ప్రారంభించారు. గత కాలం నాకు తెలియదు కానీ ఆ రూట్లో వెళ్ళుండొచ్చు. ప్రస్తుత కాలంలో మట్టిగా ఏ వస్తువు కొనాలన్నా, ఏ పని చేయాలన్నా అధికారంగా ఉన్న తండ్రితో మాట్లాడి, అయ్యా ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాను, ఈ పని చేస్తున్నాను, నాకు దేవుడు సాయం చేయాలని ప్రార్థించుకున్నారు కనుక నీకు తెలియకుండా కొన్ని ఆటంకాలు తొలగిపోతున్నాయి, నీకు తెలియకుండా కొంత చేతి భారం తొలగించబడుతుంది, నీకు తెలియకుండా కొన్ని సౌకర్యాలు దేవుడు కల్పిస్తున్నారు. అవునా కదా? ఈ సోఫా ఎక్కడదే, మంచం ఎక్కడదే, టాటా ఏంటిది, నిజమేనా? తప్పలో కొట్టండి. తర్వాత పిల్లోడి వీళ్ళు దేవుడు హల్లెలూయా. గత కాలంలో తన మనసు వెతుక్కునే జీవితం గురించి అంటున్నారు. అయ్యారు దేవుల్లో ఉన్న కుటుంబం నాకు కావాలి. తప్పలు కొట్టండి. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే మన దేవుడికి అధికారం మన జీవితంలో ఇస్తామో మనకు వస్తారు. దేవుడికి అధికారం ఇచ్చి మనం ఉండాలి, ఆయన చేతుల్లో మనం ఉండాలి, ఆయన చెప్పి చేతుల్లో మనం ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు దైవజనమా దేవుడు మనం పరిపాలిస్తూ ఉంటారు. ఒక దినాన సమయంలో దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయం ప్రార్థన బయటికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు అంటున్నారు, మాకు నువ్వు వద్దు, ఏమా సమయంలో నువ్వు మాకు వద్దు, ఈ లోక మర్యాద చొప్పున రాజు మాపై వేలాల. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. సమయంలో చాలా బాధతో ప్రార్థించడం, ప్రభా
ఇలా వద్దంటున్నారు తండ్రి. ఎవరెవరో రాజులు కావాలంట అంటే ప్రభు చెప్తున్న మాట, ఓ నిన్ను వద్దలేదురా, నన్నే వద్దన్నారు. వదిలే కదండి. ఒక విషయం చెప్పరు, ఏంటది? రాజులు కుమ్మేస్తారని చెప్పు, దేవుడి స్తోత్రం. రథాలు తొక్కుతారని చెప్పు, దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పిన మాటలు తీసుకెళ్ళినయా, దేవుడి మీద నీకు అధికారం ఉండాలి. ఆ అధికారం లేకపోతే రాజుల చేతుల్లో మీ బిడ్డలు బానిసరిగా పనిచేస్తారు, చాలా కష్టాలు పడతారంటే, అయినా పర్వాలా, మాకు ఎవరు కావాలంట? ఈ లోక మర్యాద చెప్ప రాజుని. దేవుడి స్తోత్రం. మళ్ళా దేవుడి ముందుకు వచ్చి ప్రార్థిస్తే సమీరుతో దేవున్నాడంట, వదిలే ఆ రాజుని కోరుకోమని. దేవుడి స్తోత్రం. వాళ్ళ మీద రాజు అధికారంగా ఉన్న ఏక కూడా వాళ్ళు కూడా దేవుడు చూసుకున్నాడండి. ఎక్కడ వారు యుద్ధాలు చేయలా, ప్రభు యుద్ధం చేశారు. ఎక్కడ వారు పోరాటం చేయలా, ప్రభు పోరాటం చేశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రి సలహా కంటే లోకంలో ఉన్న రాజుల సలహా కోసం కోరి ఆనాడు దేవుణ్ణి నమ్ముకున్నాము అన్న ప్రజలు దేవుని వద్దనుకున్నారండి. మమ్మల్ని దేవుడు ఏలకూడదు, మాకు ఈలో ఒక రాజు చొప్పున పండగలు జాతరలు తదిలి ఉంటాయి కాబట్టి మాకు ఆడే కాలం కోరిక వెళ్ళారు. చివరికి వారి జీవితాలు దేవుడికి దూరమైన రాజుల చేతుల్లో వారి బిడ్డలు బానిస నలిగిపోయిన వారు చాలా మంది అంట. అందుకే ప్రభు వాక్యం అంటుంది, ఈరోజు ఈ కుటుంబం కూడా దేవుడికి అధికారం ఇచ్చింది కనుక, ఏలాలని దేవుడు చెప్పి కోరుకుంటుంది కనుక, మీ జీవితాల్లో ఉన్న ప్రతి మార్గాన్ని కూడా దేవుడు సరళం చేస్తారు. రాబోయే రోజుల్లో అనుకున్నవన్నీ మీకు జరుగుతాయి, అనుకున్న కార్యాలు చేస్తారు. ఈ ఇంటిలో ఒక దీపం వెలిపించే ఒక ఆడపిల్ల ప్రభు తీసుకొస్తాడు. కుటుంబం ఒంటరిగా ఉండక ఆదరించే కుటుంబంగా మారుతుంది. మీ అందరికీ ప్రభు తోడు ఉంటాడు. ఆ తోడైన దేవుడి మీద మీ కింద ఉంటారు, మీ మీద ఎప్పుడు అధికారి ఎవరు ఉంటారంట? దేవుడు. అట్టి దేవుడితో మీరు ఉండలేగాక. ప్రార్థన చేసుకుందాం.